నమస్తే కేటీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక మార్కెట్లోని గాంధీ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు యాదగిరి, రాజు, నాయకులు అల్లాడి వెంకట్, శ్రీధర్ రెడ్డి, అశోక్, సంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతోత్సవాలను కాంగ్రెస్ పార్టీ రామాయంపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి స్వాతంత్రోద్యమంలో అహింస పరమోధర్మం అని చెప్తూ మరి అహింసతోటి మరి స్వాతంత్రాన్ని సాధించిన ఘనత మరి మహాత్మా గాంధీ గారికే దక్కింది. మరి సత్యాగ్రహం వాటి ఉద్యమాలు చేస్తూ మరి చిన్నతనం నుంచే ఆంగ్లేయుల పైన పోరాడి స్వాతంత్రాన్ని సాధించి పెట్టాడు. కాబట్టి ఈరోజు ఆ స్వాతంత్రానికి అనుగుణంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు రాష్ట్రాన్నే ఒక దేశంలో ఒక అగ్రగంగా నిలుపుతున్నందుకు వారికి కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ దేశంను మరి రాష్ట్రాన్ని కూడా మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాల్సిన తెలియజేస్తూ జై కాంగ్రెస్. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశానికి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విడిపించి దేశాన్ని స్వతంత్రం వైపు అహింస విధానాలతో మన స్ఫూర్తిగా శాంతి సౌద్భావంతో స్వాతంత్రం సాధించినందుకు గాంధీ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ గాంధీ గారికి అప్పటి నుంచి కూడా వెన్నంటి ఉండి గాంధీ ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన హోదాలు ఉండాలని కోరిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ ఆశయాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అహింస ద్వారా ఏమేమి గాంధీ సాధించిందో గాంధీ చరిత్రను మరొకసారి చదువుకొని పుస్తకాల్లో చదువుకొని యువత కూడా అహింస వైపు పయనిస్తే ఈ దేశం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని, అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ దేశ యువత మన అహింస వైపు మళ్ళీ పనిచేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.